అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మరొక బ్యూటిఫుల్ షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెళ్ళింది ఒక్కసారేనండి నేను పన్నా జ్యువెలర్స్కి, కానీ మీకు వేసేటువంటి వీడియోలు అయితే మాత్రం 5-6 వరకు వేశాను. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. ఏ ఒక్కరైనా చక్కనైనటువంటి డిజైన్స్, లేదా మా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, లేదా తక్కువ గోల్డ్లో ఎక్కువ బంగారం కనపడేలాగా ఉంటే బాగున్ను అని అనుకునే వాళ్ళ కోసమే నాకు నచ్చిన డిజైన్స్ అన్నీ కూడా కాస్త ఓపిక్గా 2 to 3 hours ఇక్కడ స్పెండ్ చేసి తీసినటువంటి వీడియోని భాగాలుగా ఒకసారి నక్షి అని, ఒకసారి బీడ్స్ కలెక్షన్ అని, ఒకసారి లైట్ వెయిట్ హారాలని, ఇప్పుడు ఈ వీడియోలో మీరు వడ్డానాల కలెక్షన్ చూసేస్తారు. ఏ వడ్డానం కూడా 100 గ్రాములకు దాటకుండా, మ్యాక్సిమం 150 గ్రాములకు దాటకుండా అద్భుతమైనటువంటి కలెక్షన్ ఈ వీడియోలో చూపించడంతో పాటుగా మీరు లాస్ట్ వరకు చూస్తే, జనరల్గా మనం అప్పటికప్పుడు షాప్కి వెళ్ళిపోయి, అంటే శుభకార్యం ఉందని చెప్పి దాచుకుని డబ్బులు తీసుకువెళ్ళి కొంతమంది మనం కొనేస్తూ ఉంటాం కదండి జ్యువెలరీ. అలా కొంటే మనకి ఎంత పడుతుంది, ఒక స్కీమ్ ద్వారా ఒక పెద్ద వస్తువు, ఇప్పుడు వడ్డానం లాంటివి, హారాలు వంటివి కొనాలంటే మ్యాక్సిమం మనం 6 నుంచి 7 తులాల వరకు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు స్కీమ్ త్రూ వెళితే మనకి ఎంత లాభం వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మెన్షన్ చేశానండి. మనం ఏది కూడా కొనాలి అనే లేదు, ఒక్కోసారి మనం పెంచుకునేటువంటి నాలెడ్జ్ కూడా భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు, లేదా మనం దాచుకునేటువంటి డబ్బులు ఇంట్లో రూపాయి అవి పిల్లలు పెట్టవు కాబట్టి వాటిని తీసుకువెళ్ళి ఒక స్కీమ్స్ రూపంలోనూ చిన్నగా చేర్చి పెట్టుకుంటూ ఉంటే వస్తువుల్ని సొంతం చేసుకోవచ్చు అనేటువంటి అవగాహన కోసం మాత్రమే ఇటువంటి షాప్స్ ద్వారా డిజైన్స్ని చూపిస్తూ మీ అందరికీ నేను వీడియోస్ అందిస్తూ ఉన్నానండి. అంటే లేటెస్ట్ ఎగ్జిబిషన్కి ఎంతమంది వెళ్లారు విజయవాడలో కింద తప్పకుండా కామెంట్ చేయండి. పన్నా జ్యువెలర్స్ వీడియోస్ అన్నీ కూడా ఎంతమంది చూసారో తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఈపాటికే మీరు వడ్డానాల కలెక్షన్ ఎంత అద్భుతంగా ఉంది, ఎన్ని గ్రామ్స్లో ఉన్నాయి అనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే నాకు నచ్చినవి ఒక 2-3 మాత్రమే పెట్టుకోగలిగాను అనమాట. ఎందుకంటే మనది ఇది పన్నా జ్యువెలర్స్లో లాస్ట్ సిరీస్ వీడియో అండి. ఇందులో టోటల్గా నేను మొత్తం కలెక్షన్ అంతా కూడా పెట్టేస్తూ ఉన్నాను. చాలా పెద్ద వీడియోగా రాకుండా మ్యాక్సిమం ఉన్నదంతా చూపించేస్తూ వెళ్ళానమాట. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే అడ్రస్ మీ అందరికీ చెప్పేస్తాను. మీరు వడ్డానాల కలెక్షను అది ఎన్ని గ్రాముల్లో ఉందనేది నేను ప్రతిదీ డీటెయిల్డ్గా చూపిస్తాను కాబట్టి ఈ వీడియోని చూస్తూ వినేటువంటిదండి. పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ పీజేఈ అనేది హైదరాబాద్లో సికింద్రాబాద్ దగ్గర ఉంటుందండి. మెట్రోలో వెళ్లే వాళ్ళైతే ప్యారడైజ్ దగ్గర దిగండి. ఎగ్జాక్ట్గా ప్యారడైజ్కి ఆపోజిట్లోనే మనకి ప్యారడైజ్ రెస్టారెంట్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లోనే పన్నా జ్యువెలర్స్ ఉంటుంది. ఎంజీ రోడ్డు వైపు రావాలన్నమాట. ఇంకా దూర ప్రాంతాల్లో ఎవరైనా కూడా నేను చూపించే మొత్తం వీడియోస్లో కలెక్షన్ మీకు నచ్చినా, అందులో కస్టమైజేషన్ కావాలన్నా, డిజైనింగ్స్ ఇంకా ఏమేమి అందుబాటులో ఉంటాయి అని తెలుసుకోవాలి అనుకున్నా, స్కీమ్ గురించి అయినా మీకు డిస్ప్లేలో చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి ఆల్ ఓవర్ ది వరల్డ్ వీడియో కాల్ ఫెసిలిటీ అనేది ఉంది. లేదా వాళ్ళ వెబ్సైట్ లింక్, లొకేషన్ అన్నీ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. అందులోకి మీరు వెళ్ళినా కూడా ప్రైస్ ట్యాగ్స్తో సహా మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయండి. మీరు నేను చూపించిన అన్ని వీడియోస్ల కలెక్షన్ ఏది చూసినా కూడా అక్కడ ట్యాగ్స్తో సహా ఉంటుంది. ఆ రోజు గోల్డ్ ప్రైస్ ప్రకారం ఎంత ఉందనేది జస్ట్ మనం ఎస్టిమేటెడ్గా వేసుకోవచ్చు అనమాట. లేదు స్కీమ్ వేసుకోవాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళు, వీళ్ళ దగ్గర 10,000 నుంచి స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. 11 monthsగా ఉంటుంది స్కీము. 12th monthలో మనం వస్తువుని సొంతం చేసుకోవచ్చు. నాకైతే స్పెషల్గా అనిపించిన విషయము, స్కీమ్ అనేది వర్త్ దేనికి అంటే, ఒక వడ్డానం కల తీర్చుకోవాలి అనుకుంటే, ఒక పెద్ద హారాల కల తీర్చుకోవడానికి చాలా వర్త్ అనిపించింది. అండ్ అసలు డబ్బులు పెట్టలేము కానీ బంగారం కొనుక్కోవాలనే ఆశ ఉన్న వాళ్ళకు కూడా చిన్నగా అనమాట 2 to 3 గ్రామ్స్లోనే చక్కనైనటువంటి బీడ్స్ కలెక్షన్తో నెక్లెస్లు స్టైలిష్గా ఏజ్ గ్రూప్ అయినా వేసుకునేలాగా నేను చాలా మంచి కలెక్షన్ అయితే చూపించానండి. నేను ఎప్పుడు ఆ కలెక్షన్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని ప్రజెంట్ చేసినప్పుడు కొంతమంది కామెంట్ పెట్టారనమాట, 2-3 గ్రాములు బంగారం అనే చెప్తున్నారు తప్ప బీడ్స్కి ఎంత డబ్బు పడుతుంది అనేది మీరు చెప్పట్లేదు అని చెప్పి. మీకు తెలుసో లేదో అండి, బీడ్స్ అనేవి మనం వాడే ఈ పూసలు అనేవి స్టోన్కి మాత్రమే మనకు వాల్యూ ఉండకపోవచ్చు, కానీ బీడ్స్ కలెక్షన్లో చిన్న గోల్డ్ పెండెంట్స్తో ప్లాన్ చేసుకుంటే ఇటువంటి వడ్డానాల్లో మీరు చూసేవి ఏవైనా వీటిని ఎప్పుడైనా ఫ్యూచర్లో మార్చుకోవాలి అని అనుకుంటే వీటిని మళ్ళీ మనం నెక్స్ట్ ఏ గోల్డ్ జ్యువెలరీ కావచ్చు, లేదా ఓల్డ్ గోల్డ్కి కావచ్చు, ఇప్పుడు చాలా టెక్నిక్స్ అనేవి వచ్చేసాయండి. ఆ బీడ్స్ని మళ్ళీ ఒక ఇయర్ రింగ్స్ రూపంలో మార్చేలాగా, వాటిని మళ్ళీ ఒక నెక్లెస్ లాగా మార్చేలాగా, దానికి మళ్ళీ పెండెంట్స్ యాడ్ చేసి పెద్ద హారాలు చేసేటువంటి టెక్నిక్స్ వచ్చేసాయి. బీడ్స్ కలెక్షన్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది, ఎప్పటికీ ట్రెండింగ్ అనమాట.
ఈ రోజుకి కూడా మనం ముత్యాల దండ వేసాము అంటే నలుగురిలో మనమే స్పెషల్గా ఉంటాం. ఎందుకు? దానికి అంత క్రేజ్ ఉంటుంది కాబట్టి. అందుకే ఈరోజు చాలా మోస్ట్ ట్రెండింగ్గా బీట్స్ కలెక్షన్ ఉంటుంది. అందులో బంగారం కల కూడా తీరాలి అని అనుకునే వాళ్ళ కోసం లేటెస్ట్గా నేనైతే చాలా చాలా డిజైన్స్ అనేవి చూపించానమాట. అటు ట్రెండీగాను ఉంటుంది, ఇటు బంగారం కళ తీరుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి వీడియోని కూడా చాలా స్పెషల్గా నేను అక్కడ షూట్ చేసిన దగ్గర నుంచి వీటన్నిటిని కూడా ఒకదానికొకటి డిఫరెన్షియేట్ చేస్తూ మీకు ప్రజెంట్ చేయడం అనేది అంత మామూలు విషయం కాదండి. కమర్షియల్ అయ్యుంటే గనక వీటన్నింటినీ నేను ఎప్పుడో గంపగుత్తగా ఒక్కసారి వేసేసేదాన్ని. బట్ ఎప్పటికప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా నేను గోల్డ్ అవేర్నెస్ కల్పించాలి అనే ఉద్దేశంతోనే మీ అందరికీ స్పెషల్లీ ఒక్కొక్కటి నెమ్మదిగా రిలీజ్ చేస్తూ వచ్చాను. ఫైనల్గా ఇప్పుడు వడ్డానాల కలెక్షన్ అయితే మీరు ఇందులో చూస్తున్నారుగా. ఏ వడ్డానం కూడా 60 గ్రామ్స్ నుంచి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ఉంటుందండి. మనం డైరెక్ట్గా కొనుక్కోవాలనుకుంటే మేకింగ్ ఛార్జెస్ కావచ్చు, లేకపోతే వేస్టేజ్ కావచ్చు, అన్నీ చాలా తక్కువగా ఉంటాయి పన్నా జ్యువెలర్స్లో అనేది. అదే స్కీమ్ ద్వారా కొన్నాము అంటే జీరో మేకింగ్ జీరో వేస్టేజ్ అయిపోతుంది. దీని మీద ఉన్నటువంటి బీట్స్ స్టోన్ కాస్ట్ మాత్రమే మనం బేర్ చేస్తే సరిపోతుంది. సో 60 గ్రామ్స్ నుంచి లైట్ వెయిట్లో వడ్డానాలు అనేవి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. కొంచెం 150 గ్రాముల వరకు 100 గ్రాముల వరకు భరించగలుగుతాము. ఎందుకంటే వడ్డానం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో బంగారం అంటే ఇష్టం ఉండే వాళ్ళందరికీ ఒక కళ లాంటిది. అందులో ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ మా దగ్గర చాలా స్పెషల్గా ఉండేటువంటి వడ్డానం ఉండాలి అని ఎంతమంది అయితే అనుకుంటారో, లైట్ వెయిట్లో వస్తే బాగున్ను అనుకునే వాళ్ళు అంతేమంది ఉంటారు, కొంచెం దిట్టంగా ఉండాలి అనుకునే వాళ్ళు అంతేమంది ఉంటారు. మీరు పన్నా జ్యువెలర్స్ కానీ ఒకసారి వచ్చారు అంటే కనుక మీకు ఇక్కడ చాలా డిజైన్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్ అనేది. లక్ష్మీ అమ్మవారిది ఈ వడ్డానం అయితే నేను చూడగానే ఫస్ట్ నచ్చేసి పెట్టుకున్నటువంటిది. గణపతి వచ్చారు, లక్ష్మీ అమ్మవారు వచ్చారు, అటు ఇటు ఏనుగులు ఘీంకరిస్తున్నట్టుగా, మధ్యలో నెమళ్ళు, ఇంత బ్యూటిఫుల్ క్యార్వింగ్ ఉంటుందోనండి. ఇవన్నీ కూడా మనకి అక్కడ వీళ్ళు ఇక్కడ యూస్ చేసింది అయితే గ్రీన్ కలర్ బీడ్స్లో చూశారు కదా. మనం మన శారీకి తగినట్టుగా లేదా ఎప్పటికీ అన్నిటికీ సెట్ అయ్యే విధంగా ఉండాలి అని అనుకునేటప్పుడు కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. నేను మీ అందరికీ చాలా సందర్భాల్లో చెప్పాను, ఇక్కడ నేను చూపించే కొన్ని డిజైన్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో కస్టమైజేషన్ కావచ్చు, ఇంకా ఇందులో ఒక 2 లైన్స్ తగ్గేలాగా, లేకపోతే ఇంకొంచెం గ్రామ్స్ పెరిగేలాగా, ఇంకొంచెం గ్రామ్స్ తగ్గేలాగా మనం మార్పించుకోవాలి అనుకున్నా, దీనికి ఇంకా ఏమన్నా యాడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో బీడ్స్ కనిపిస్తున్నాయి, మల్టీ కలర్లో బీడ్స్ ఉంటే బాగుంటుంది అనిపించిన, రెడ్ స్టోన్ ఉంటే బాగుంటుంది అని అనిపించిన, దీనికి సేమ్ డిజైన్లో ఒక షార్ట్ నెక్లెస్ వస్తే బ్రైడల్ సెట్ అవుతుంది కాబట్టి అలా ఉంటే బాగుండు అనుకున్నా, వీటన్నింటికి కస్టమైజేషన్ ఫెసిలిటీ అనేది ఉంటుందండి. వరల్డ్ వైడ్గా షిప్పింగ్ అనేది ఆల్మోస్ట్ పన్నా జ్యువెలరీలో ఫ్రీ అండి. మీరు చక్కగా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయ్యారు అంటే వీడియో కాల్ ఫెసిలిటీతో పాటుగా ఎక్కడికైనా వస్తువుని మీ ఇంటికి తెప్పించేసుకోవచ్చు. నచ్చినటువంటివి ఇప్పటి వరకు చాలా వీడియోస్ చూసుంటారు కాబట్టి స్క్రీన్ షాట్ పంపిస్తే కనుక దాని ఎస్టిమేషన్ వేయించుకోవచ్చు. అంటే ఎంత ఉంటుంది దాని ప్రైస్ ఆ రోజు గోల్డ్ ప్రకారం అనేది చూసుకోవచ్చు. స్కీమ్ ఫెసిలిటీ కూడా ఉంది, వాళ్ళ వెబ్సైట్ లింక్ ఉంది, అందులోకి వెళ్ళినా కూడా మీకు మీరు ఎస్టిమేషన్ వేయించుకోవచ్చు అనమాట. మన ఛానల్లో పన్నా జ్యువెలర్స్కి సంబంధించి చాలా డిజైన్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు చూసిన తర్వాత ఎంతోమంది వెళ్ళి కొనుక్కున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించిందండి. మన ఛానల్ తరపున ఒక చక్కని సమాచారం ఇచ్చాక ఇంతమంది ఇలా ప్లాన్ చేసుకోవడం కావచ్చు, ఈ రెస్పాన్స్ కావచ్చు, నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంకా ఇక్కడితో అక్కడ ఉన్నటువంటి మొత్తం కలెక్షన్ అయితే ఆల్మోస్ట్ నేను చూపించేశాను. ఎప్పుడైనా వాళ్ళు మళ్ళీ ఫర్దర్గా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అని మనతో చెప్పినప్పుడు తప్పకుండా మీకు నేను అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పటికే ఒక బ్రైడల్ సెట్స్ లాగా లైట్ వెయిట్లో కలెక్షన్ అనేది మీరు చూస్తూ ఉన్నారు. కొన్ని ఇయర్ రింగ్స్ వాళ్ళు మ్యాచ్ చేశారు, కానీ ఇయర్ రింగ్స్ కూడా మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. ఇది ఒక బ్యూటిఫుల్ బ్రైడల్ సెట్ అనమాట. సో చూసారుగా ఎంత అందంగా ఉందో. ఏవి కూడా నేను చూపించిన ఈ నెక్లెస్లు 60-70 గ్రామ్స్ అయితే దాటి లేవండి. కొన్ని అయితే 23 గ్రామ్స్ 20 గ్రామ్స్ అని ఆ హెవీ లుక్లో చూస్తూ ఉంటే, బ్యూటిఫుల్ డిజైన్ క్యార్వింగ్తో చూసినప్పుడు నాకైతే భలే అనిపించిందండి చూసి. అసలు ఇంత హెవీ నెక్లెస్లా కనిపిస్తూ ఉన్నాయి, అది కూడా మెడలో వేసుకున్నట్టే అనిపించట్లేదు. ఇంత హ్యాపీగా మనం తక్కువలోనే హారాలు అనేవి సొంతం చేసుకోవడం అనేది నాకు ఫస్ట్ ఒక రెడ్ కలర్ శారీతో చేశాను
చూపించాను చూడండి, 3/4 నెక్లెస్లు అని చెప్పి, లాంగ్ హారాలు అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ అంత కిక్కిచ్చినటువంటి వీడియో అయితే ఇదేనండి. ఎంత హ్యాపీ అనిపించిందో ఇది షూట్ చేస్తున్నంతసేపు కూడా. చక్కగా గోల్డ్ ప్లాన్ చేసుకుంటే ఎన్ని లేటెస్ట్ డిజైన్స్ అనేవి, ఎంత చక్కనైనటువంటివి ఈ రోజుల్లో 2 తులాలు, తులన్నరలో కూడా నెక్లెస్లు అందుబాటులో ఉన్నాయంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చూసిన తర్వాత. సో చూసారా, ఇది కొంతమంది మన దానిలో కామెంట్స్ రూపంలో పెట్టారు, లక్ష్మీ కాసులకి సంబంధించినటువంటి హారాలు ఇక్కడ ఉన్నాయా అని. ఉన్నాయండి, నేనైతే ఒక 2-3 మాత్రమే చూపించాను. లక్ష్మీ కాసులతో వచ్చినటువంటి హారాలు పన్నా జ్యువెలర్స్లో అయితే చాలా ఉన్నాయి. లేదా మీకు ఏదైనా స్పెసిఫిక్గా డిజైన్ ఉంది అనుకుంటే దాన్ని అక్కడ కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు, మీకు ఎన్ని గ్రామ్స్లో కావాలంటే అన్ని గ్రామ్స్లో. సో మామిడి పిందెలతోటి పైన లక్ష్మీదేవులు వచ్చి కావచ్చు, చిన్న చిన్న బీడ్స్ వచ్చి, ఇలా బ్యూటిఫుల్ సెట్స్ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు కదా. నాకు ఇది స్పెషల్గా అనిపించింది, ఎందుకంటే ఓల్డ్ ట్రెడిషన్ లాగా అనిపించింది చూడంగానే. సో దీన్ని నేను వేసుకొని కూడా చూశానండి ఒకసారి, మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారు. కొన్ని మాత్రమే వేసి చూపించానమాట. ఇప్పుడు గోల్డ్ మీద చాలా మందికి అవేర్నెస్ వచ్చేసిందండి, ఏ నెక్లెస్ ఎలా ఉంటుంది, యూ షేప్లో వేసుకుంటే నెక్కి ఏం సెట్ అవుతుంది, బీడ్స్ కలెక్షన్ వేసుకుంటే ఏ శారీకి సెట్ అవుతుంది, అసలు చాలా విపరీతమైనటువంటి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా, కాలేజ్ గోయింగ్ పిల్లల దగ్గర నుంచి కూడా డిఫరెంట్గా గోల్డ్ని ఇష్టపడుతూ ఉన్నారు. వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుల్ని జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళు స్పెండ్ చేస్తూ నచ్చినటువంటి వస్తువుల్ని కొనుక్కుంటూ ఉన్నారనమాట. వాళ్ళ శాలరీస్ అన్ని కూడా ఒక స్కీమ్స్ రూపంలో మార్చేసుకొని చక్కగా పెళ్లి సమయానికి మా దగ్గర కూడా కొంత మొత్తంలో గోల్డ్ అనేది ఉండాలి, ఒక సేవింగ్ పర్పస్లో కావచ్చు, లేదా మాకు కూడా గోల్డ్ ఉంది అని చూపించడం కోసం కావచ్చు, చక్కగా కలెక్షన్ అయితే తీసి పెట్టుకుంటూ ఉన్నారు. నలుగురిలో విభిన్నంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మన ఇంట్లో మదర్ వేసుకున్నా, లేకపోతే అత్తగారికి గిఫ్ట్గా ఇవ్వాలి అనుకున్నా, జస్ట్ ఒక 50 దాటిన తర్వాత ఎవరైనా వేసుకోవడానికైతే బీడ్స్లో నాకు ఆ కాసులది డిజైన్ చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇదైతే చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సెట్ అవుతుంది. చాలా ఇయర్స్గా గోల్డ్లో ఈ మోడల్ అనేది బాగా ట్రెండింగ్ కదండి. ఇంకా ఆ తర్వాత కాసుల్లోనే ఇంకొక మోడల్ చూపిస్తున్నాను చూసారా, లక్ష్మీ కాసులు అనేవి వచ్చి, ఇప్పుడు బొట్టు బిళ్ళ మోడల్ అని వచ్చాయి, మామిడి పిందెలు వచ్చాయి. దీనికి ఒకవేళ చోకర్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే, స్మాల్ నెక్లెస్ ఏదన్నా యాడ్ చేయాలి అని అనుకుంటే, ఈ బ్యూటిఫుల్ కలెక్షన్తో రూపీస్ వచ్చి ఎంత బాగుందో చూసారా. ఎంత చక్కనైనటువంటి క్యార్వింగ్తో ఉందంటే మెడలో వేసుకున్నా కూడా హ్యాపీగా చాలా లైట్ వెయిట్తో హెవీ లుక్లో కనపడేలా ఉంది. వీటి గ్రామ్స్ కూడా నేను ముందు వీడియోస్లో మీకు చాలా స్పెసిఫిక్గా చూపించాను, ఇక్కడ చూపించలేదు. ఎందుకంటే ఈ వీడియోలో ఎక్కువ కలెక్షన్ చూపించానండి నేను మీకు, మీరు గమనించారో లేదో. వడ్డానాలతో పాటుగా చాలా ఎక్కువ కలెక్షన్ అనేది ఇందులో మెన్షన్ చేయడం వల్ల స్పెసిఫిక్గా చూపించలేదు. మీరు వీడియోని పాజ్ చేసుకున్నా, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకున్నా కూడా మీరు గమనించవచ్చు వాటన్నిటినీ కూడాను. అండ్ ఇది చూడండి, మరొక నక్షితో ఉన్నటువంటి బ్యూటిఫుల్ క్యార్వింగ్తో ఉన్నటువంటి నెక్లెస్ అనమాట. ఇది కూడా యూ షేప్లో వచ్చింది, బ్యూటిఫుల్ పెండెంట్ అనేది వచ్చింది. జస్ట్ 36 గ్రామ్స్లోని ఆ స్మాల్ నెక్లెస్ ఉంటే 76 గ్రామ్స్లో ఇంత హెవీ హారం అనేది వచ్చేసింది. నేను మీకు చెప్పాను స్టార్టింగ్లోనే, మీరు ఇందులో చూసే వడ్డానాలైనా, ఇందులో చూసేటువంటి లాంగ్ హారాలైనా ఏవి కూడా 60-70 గ్రాములు దాటకుండానే చూపించాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా జస్ట్ 2 గ్రాముల నుంచి స్టార్ట్ చేస్తే ఏది కూడా 50 గ్రాములు దాటకుండానే చూపించానండి. ప్రతిదీ కూడా చిన్న చిన్న నెక్లెస్లతో పెద్ద పెద్ద హారాల్ని మ్యాచ్ చేస్తూనే చూపించానండి. బ్రైడల్ సెట్స్ కింద ఎక్కువ మంది నాకు మన ఫస్ట్ వీడియోలో అయితే కామెంట్ పెట్టారు. అందుకే ఈసారి ఎక్కువగా లక్ష్మీ హారాలు, వాటికి చిన్న పెండెంట్స్ వస్తే అక్కడ ఉండేటువంటి డిజైన్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి, వాటికి షార్ట్ నెక్లెస్లు కూడా యాడ్ చేస్తే మనం ఒక ఎస్టిమేటెడ్గా ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఎలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీటన్నిటిని కూడా ఇలా సెట్ చేయించి నేను వాళ్ళని చూపించమని అడగడం జరిగిందనమాట. అలాగే కొన్ని లేటెస్ట్గా వచ్చినటువంటి బీడ్స్ కలెక్షన్, అది కూడా నక్షీ వర్క్లో అనమాట. నక్షీలో ఉన్నటువంటి పెండెంట్స్ అయినా, ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్ అయినా కూడా కొన్ని యాడ్ చేశాను. ఇది చూసారా, రెడ్ కలర్ బీడ్స్ తోటి మధ్యలో చిన్న చిన్న రైస్ పర్ల్స్ అనేవి యాడ్ అయ్యి చక్కగా నక్షీలో ఎంత బ్యూటిఫుల్ పెండెంట్తో వచ్చిందో. సింపుల్గా మనం ఏ శారీ మీదకైనా వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా అంతే ఎత్తున ఉందండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంది. అండ్ ఇదొకటి చాలా బాగా అనిపించి నేను ఎస్టిమేషన్ వేయించినటువంటి నెక్లెస్ కూడానండి. మెడలో వేసుకున్నా కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ ఈ వీడియోలో నేను వేసుకున్నా కూడా పెద్దగా మెన్షన్ చేయలేకపోయాను అనమాట. వీడియో పెద్దదైపోతుంది అనేటువంటి ఉద్దేశంతో, కలెక్షన్ మీకు ఎక్కువ చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో అనమాట. అండ్ ఇప్పుడు ఈ డిజైన్ అనేది మోస్ట్ ట్రెండింగ్.
సో ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ మొత్తం పన్నా జ్యువెలర్స్లో ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండింగ్ బీడ్స్తో పాటు లైట్ వెయిట్ కలెక్షన్ మొత్తం చూపించేశానండి అన్ని వీడియోల్లో. ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూస్తే గనక మనం డైరెక్ట్గా వెళ్ళి వస్తువును కొనుక్కుంటే ఎంత డబ్బులు అనేవి పడతాయి, స్కీమ్ వేస్తే ఎంత డబ్బులు పడతాయి అనే డిఫరెన్స్ని ఇప్పుడు చూస్తారు. సో చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉన్న ఈ జ్యువెలరీ ఒకవేళ మనం ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేస్తే ఎంత ఉంటుంది దీని ప్రైస్. సో ఈ స్టోన్స్కైనా చాలా లైట్ స్టోన్స్ ఉండేలా చూసుకున్నాను నేను, ఎంత పడుతుంది. ఒకవేళ స్కీమ్ వేస్తే మంత్లీ ఎంత స్కీమ్ వేస్తే మనం ఈ నెక్లెస్ సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మనం వెనక్కి ఇచ్చినప్పుడు కూడా దీని ప్రైస్ అనేది ఎంత పడుతుంది, ప్రెజెంట్ ఎగ్జాక్ట్గా ఈ ట్యాగ్ మీద ఉన్నటువంటి వాల్యూ ఎంత. సో ఇవైతే మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. 26.250 అనమాట ఇందులో ఉండేటువంటి గోల్డ్ మొత్తము. ఏంటి టోటల్ గ్రాస్ వెయిట్ అయితే 27.3 ఉందండి. చిన్న చిన్న స్టోన్స్ అంట 5.350 అంట. సో మరి ఎస్టిమేషన్ ఎంత ఉందనేది కనుక్కుందాం. అంటే ఇది ఎగ్జాక్ట్గా ఇప్పటికిప్పుడు వచ్చి కొనేసుకుంటే ఈ నెక్లెస్ కాస్టా? ఇప్పుడు టోటల్ అయితే గ్రాస్ వెయిట్ 27.320 ఉంది, గోల్డ్ ఇందులో 26.250 ఉంది, రైట్? దీని వేస్టేజ్ 20 ఉంది. గ్రాస్ రేట్ ఈరోజు రేటా గోల్డ్ రేటా? సో చూసారా అండి, 6,715 రూపీస్ అనమాట ఇవాళ గోల్డ్ కాస్ట్. ఇది ఇంటూ ఇందులో ఉండే గోల్డ్ ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేస్తే ఇలా 2,11,522 రూపీస్ ఉంటుందన్నమాట. అండ్ ఇందులో మనం చూస్తే ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇందులో వీళ్ళు యూజ్ చేసినటువంటి స్టోన్స్ అన్నిటిది కాస్ట్ అనమాట. ఇది క్యారెట్స్లోనేనా ఉండేది ఈ స్టోన్ కాస్ట్? ఓకే, అంటే ఇది స్టోన్ని బట్టి క్యారెట్ కాస్ట్ మారిపోతుందా? ఓకే, 5.35 ఉందండి క్యారెట్, ఇంటూ 900 వేశారు. పర్ క్యారెట్ వచ్చేసి 900 వేశారు, 4,815 రూపీస్ అనమాట. సో ఇప్పటికిప్పుడు మీరు వచ్చి ఈ జ్యువెలరీని సొంతం చేసుకోవాలంటే మా జిఎస్టీ 3% కలిపితే 2,22,800. ఇందులో మీరు మాకు తగ్గించాలి అని అడిగితే, ఒకవేళ నెక్స్ట్ స్కీమ్ వేస్తాము అని చెప్పినా మీరు మాకు ఎందులో తగ్గిస్తారు? ఇందులో మేము బార్గెన్ చేసే పాసిబిలిటీ, మీరు తగ్గించే పాసిబిలిటీ ఎందులో ఉంటుంది? వేస్టేజ్లో కొంచెం తగ్గిస్తాం మేడం. 20% వేస్టేజ్లో తగ్గిస్తారా? టోటల్లో తగ్గిస్తాం కొంచెం. సో ఇప్పుడు మనం ఒకవేళ స్కీమ్ వేస్తే ఇలా ఉంటుందండి. వేస్టేజ్ ఏదైతే ఉందో స్కీమ్ వేయడం వల్ల మనం 11 మంత్స్ స్కీమ్ వేస్తే 12th మంత్ టోటల్గా 0 అయిపోతుంది అనమాట, వేస్టేజ్ అయినా మేకింగ్ అయినా కూడా. సో ఈ వేస్టేజ్ అనేది 20% ఉంది కదా, దాని కాస్ట్ వచ్చేసి 35,254 అనమాట. ఉండే గోల్డ్ రేటు 6,715 ప్రకారం వేసాను అనమాట. సో యాజ్ యూజువల్గా మిగతాదంతా కామన్గా ఉంటుంది. మనం ఎటొచ్చి డైరెక్ట్గా కొనేటప్పుడు చేసే బార్గెనింగ్ చూస్తే జస్ట్ ఒక 2,000 వరకు మాత్రమే వస్తుంది అని చెప్పారు. ప్లస్ మనకి ఇది పడి ఉండేది 35,254 రూపీస్ ఏదైతే ఉందో అది. ఇప్పుడు చూసారా 2,22,800 మనం స్కీమ్ వేయడం వల్ల 1,86,500. సో సపోజ్ మీకు ఇంకా నేను చెప్పాను కదా ఇలా బెనిఫిట్గా మనం చూసుకుంటే ఇయర్ రింగ్స్ అనమాట, చూసారా 4 గ్రామ్స్లో వచ్చేస్తాయి. ఇలా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఆ డబ్బులకి మనం తీసుకొని వెళ్ళొచ్చండి.